రవ్వ లడ్డుని అందరిలా కాకుండా ఇలా ఈ స్టైల్లో చేసి చూడండి. పాకంతో పని లేకుండా పావు గంటలో చాలా పర్ఫెక్ట్ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఇంకా చేయడం కూడా చాలా ఈజీ. ఇక లేట్ లేకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు లేదా 50 గ్రాముల వరకు నెయ్యిని తీసుకొని అందులో పావు కప్పు వరకు జీడిపప్పును వేసుకొని దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక అదే నెయ్యిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ వేపుకోండి. ఇలా వేపుతున్నప్పుడు రవ్వ కాస్త డ్రైగా అనిపిస్తే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ లడ్డూకి, అప్పుడే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రవ్వ ఫ్రై అవుతున్నప్పుడు మంచి కమ్మని వాసన వస్తుంది. ఈ స్టేజ్లో 1/3 కప్పు పంచదార పొడిని వేసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ లో ఫ్లేమ్లో వేపుకోండి. ఇక ఇందులోనే 50 ml వరకు కాచిన పాలను వేసి బాగా మెదుపుతూ కలుపుకోండి. ఇక ఇందులో మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా ఇవన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది చాలా లోలో ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. సో ఇక ఇందులోనే 1/4 కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది మరీ చల్లారక ముందే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకోండి. అంతేనండి, అన్ని అకేషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే సాఫ్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇక దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి.